హలో ఆల్, సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం కిడ్స్ ఉన్నప్పుడు సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఉన్నట్టయితే ఇంట్లో సో ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూడండి. అండ్ దాంతోపాటు బేబీకి ఫ్రీక్వెంట్ మదర్ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. ప్లస్ మదర్ మిల్క్ ఇస్తున్నప్పుడు మదర్ వాటర్ బాగా తీసుకుంటే డైలీ మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకుంటే బేబీకి బ్రెస్ట్ మిల్క్ అనేది సరిపోతుంది. అలా అని చెప్పేసి సమ్మర్ కదా అని వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ న్యూ బోర్న్ బేబీస్కి. ఒకవేళ బేబీ 6 months క్రాస్ అయినట్టయితే ఇప్పుడు ఆ బేబీకి ఈ సమ్మర్లో సిప్స్ ఆఫ్ వాటర్ ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండండి. సో డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. సో ఈ సమ్మర్లో మెయిన్గా పిల్లలు చూసే ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే డిహైడ్రేట్ అవ్వడం, నీరసం అవ్వడం ఒకటి, దాంతోపాటు ఎక్కువ వామిటింగ్స్, విరోచనాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. పిల్లలకి ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లలు, టాడ్లర్స్, స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లలు అయితే మనము హీట్ వేవ్ ఎక్కువగా ఉండే టైం, టెంపరేచర్స్ ఎక్కువ ఉండే టైం, ఎస్పెషల్లీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు టెంపరేచర్స్ అనేవి హైగా ఉంటాయి. అలాంటి టైంలో పిల్లల్ని అవుట్డోర్ యాక్టివిటీ రెస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్. ఏదైనా అవుట్డోర్ యాక్టివిటీ ఉంటే మార్నింగ్ 12 లోపు లేదా ఈవినింగ్ 5 తర్వాత బయట అవుట్డోర్ ప్లే ఉంటే సో డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. దీంతో పాటు పిల్లలు డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అండ్ సాల్ట్, ఎలక్ట్రోలైట్స్ కంటైనింగ్ ఫ్లూయిడ్స్ ఇస్తే కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. అలాంటి ఏంటి అంటే కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు ఫ్రీక్వెంట్గా పట్టించడం, అండ్ దీంతో పాటు మన లస్సీ, బటర్ మిల్క్, లేదంటే ఇంట్లో జస్ట్ సింపుల్ లెమన్ విత్ సాల్ట్ జ్యూస్ లాగా కూడా ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఇవ్వచ్చు. ప్లస్ డిహైడ్రేట్ అవ్వకుండా పిల్లలకి వాటర్ మిలన్ ఫ్రూట్ ఆర్ వాటర్ మిలన్ జ్యూస్ లాంటివి కూడా ఇస్తే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.